Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about integration chapter, most important questions, methods of integrations. Now see here, ఇక్కడ మెథడ్స్లో మనకి అంటే ఒకవేళ ఇంటిగ్రేషన్ ఇచ్చే విధానంలో ఈ ఫార్ములా ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ px ప్లస్ క్యూ బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ px ప్లస్ క్యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx, థర్డ్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ px ప్లస్ క్యూ బై అండర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx. ఈ ఫార్ములా ఉన్నప్పుడు మనం న్యూమరేటర్ ఏం రాస్తాం, px ప్లస్ క్యూ ఉంది కానీ న్యూమరేటర్లో px ప్లస్ క్యూ px ప్లస్ క్యూ px ప్లస్ క్యూ మూడు కూడా న్యూమరేటర్లో ఉన్నాయి. ఒకవేళ డినామినేటర్లో ఉన్నా కానీ చేసే విధానం వేరే ఉంటుంది, ఇలా చేయకూడదు. ఓన్లీ న్యూమరేటర్లో px ప్లస్ క్యూ ఉండాలి, డినామినేటర్లో క్వాడ్రిక్ ఈక్వేషన్ ఉండాలి. క్లియర్? సో ఇలా క్వాడ్రిక్ ఈక్వేషన్ న్యూమరేటర్లో కూడా ఉండొచ్చు, అలా ఉన్నా కానీ ఈ మెథడ్ని యూజ్ చేయొచ్చు మనం. ఓకే, సో నౌ ఇక్కడ px ప్లస్ క్యూని ఏం రాస్తాం మనం, a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అంటే క్వాడ్రిక్ ఈక్వేషన్ రాయాలి, ప్లస్ b రాసుకొని సింపుల్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసి సపరేబుల్ చేసి ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది మెథడ్. నెక్స్ట్ ఇంకొక ఇంటిగ్రల్స్ ఎలా ఉంటాయంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c dx, లేదంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, లేదంటే 1/√ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటికి ఫస్ట్ దానిలో px ప్లస్ క్యూ మాత్రం px ప్లస్ క్యూ ఉంది, కింద దానిలో px ప్లస్ క్యూ లేదు. అంటే అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని మనం ఎలా చేస్తున్నాం, రెడ్యూస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c టు ది ఫార్మ్ ఆఫ్ a ఆఫ్ x ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ బీటా. ఓకే, సో ఇలా క్వాడ్రిక్ ఈక్వేషన్ని ఈ ఫార్ములాకి కన్వర్ట్ చేసి దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇదేమో మెథడ్. అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు మెథడ్ని కంపేర్ చేసినట్లయితే ఇక్కడ px ప్లస్ క్యూ లేదనుకోండి, ఇదే మెథడ్ అవుతుంది. అంటే ఇందులో ఈ ప్రాబ్లం ఇన్వాల్వ్ అయినట్టే, అంటే px ప్లస్ క్యూ పక్కన పెట్టేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c కూడా ఫైండ్ అవుట్ చేస్తాం ఇందులో. ఓకేనా, అంటే ఇది ఈ మెథడ్ ఆల్రెడీ ఇందులో వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ px ప్లస్ క్యూ ఇంటూ √ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఉంది, ఇక్కడ √ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఉంది. ఇప్పుడు ఇది లేదు అంటే ఇదే కదా మొత్తం, అంటే ఆటోమేటిక్గా ఇందులో ఈ మెథడ్ కూడా వస్తుంది. దీనికి సంబంధించిన ప్రాబ్లం కూడా మళ్ళీ ఇందులో ఈ ప్రాబ్లంలో ఇన్వాల్వ్ అయి ఉంది. px ప్లస్ క్యూ బై √ax ప్లస్ bx ప్లస్ c ఉందమ్మా. సో ఇందులో కూడా మనకి ఈ ప్రాబ్లం ఇన్వాల్వ్ అయి ఉంది. అంటే ఈ రెండు మెథడ్ని మనం సపరేట్గా నేర్చుకుంటే కన్నా ఈ రెండు మెథడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఆటోమేటిక్గా ఈ మెథడ్ని ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈ ప్రాబ్లం నేర్చుకుంటే ఈ మెథడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. క్లియర్? సో అందుకని ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం ఇప్పుడు అంటే ఈ మెథడ్లో ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తాం. ఇందులో ఈ మెథడ్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా నేను లాస్ట్ చివరిలో మీకు చెప్పడం జరుగుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. లాస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న ఈ మెథడ్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా లాస్ట్ వరకు మీకు అందించడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు సాల్వ్ చేస్తాం. ఓకేనా, నౌ లెట్ us start the class. Before going to starting the class, I request to all, please subscribe to our channel A Square Maths Academy. Okay, evaluate integration of 2x plus 5 by square root of x square minus 2x plus 10 ఉందాం ఇలా. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కామన్ న్యూమరేటర్లో ax ప్లస్ బీకి లేదా px ప్లస్ క్యూ ఫామ్ ఉండాలి. ఇలా 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 ఇదన్నీ న్యూమరేటర్లు ఉన్నాయమ్మా. కొన్ని ప్రాబ్లమ్స్ డినామినేటర్లో కూడా ఉంటాయి, అంటే px ప్లస్ క్యూ వండుకుంటూ ఇలా స్క్వేర్ రూట్లో ఉండడం కానీ ఇలా ఉండడం కానీ ఉంటాయి. అది వేరే మెథడ్ మళ్ళీ. సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ px ప్లస్ క్యూ ఎక్కడ ఉందో చూసుకోండి. px ప్లస్ క్యూ ఎక్కడ ఉంది, న్యూమరేటర్లో ఉంది. డినామినేటర్లో మళ్ళీ క్వాడ్రిక్ ఈక్వేషన్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఈ మెథడ్ యూజ్ఫుల్ అవుతుంది. ఏంటిది, న్యూమరేటర్ వాల్యూ అంటే px ప్లస్ క్యూ ఈక్వల్స్ టు a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్ ఉపయోగపడుతుంది. ఓకేనా, సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అమ్మా ఈ మెథడ్లో. సో నౌ లెట్ us start ది ప్రాబ్లమ్స్. See here ఫస్ట్ ప్రాబ్లం ఏముంది, ఫస్ట్ ప్రాబ్లం 2x ప్లస్ 5 బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x
ప్లస్ 10 ఉందమ్మా dx కదా. సో ఇందులో న్యూమరేటర్ మనకు 2x ప్లస్ 5 ఉంది. 2x ప్లస్ 5 ఈక్వల్స్ టు a ఇంటూ d బై dx ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 రాయాలి ప్లస్ b అమ్మా. ఓకే, సో నౌ టూ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్స్ టు a ఇంటూ d బై dx ఆఫ్ దిస్ వన్, అంటే d బై dx ఆఫ్ దిస్ వన్ ఏమవుతుంది అప్పుడు 2x మైనస్ 2 అవుతుంది కదా. ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x యొక్క డెరివేటివ్ 2 కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ b యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. 2x ప్లస్ 5 ఈక్వల్స్ టు a ఇంటూ 2x 2ax అవుతుంది, a ఇంటూ 2 2a అవుతుంది ప్లస్ b అవుతుంది అమ్మా. ఇప్పుడు కంపేరింగ్ ది కోషెంట్ కంపేర్ చేస్తే comparing the quotients and comparing the coefficients of x and constant అమ్మా. ఏమొస్తుంది ఇక్కడ x కోఎఫిషియంట్ ఏమో 2 ఉంది, ఇక్కడ x కోఎఫిషియంట్ 2a ఉందమ్మా. ఓకేనా, 2 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు a వాల్యూ 1 అవుతుందమ్మా. a వాల్యూ 1 వచ్చేసింది. కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఏముంది మైనస్ 2a ప్లస్ b ఉంది. సో 5 ఈక్వల్స్ టు మైనస్ 2 ఇంటూ a ఎంత వచ్చింది 1 వచ్చింది కదా, 2 ఇంటూ 1 అంటే నథింగ్ బట్ 2 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ 5 ప్లస్ 2 ఈక్వల్స్ టు b. సో దట్ ఇంప్లైస్ b ఈక్వల్స్ ఏమొచ్చింది 7 వచ్చిందమ్మా. సో b వాల్యూ 7 వచ్చింది, a వాల్యూ 1 వచ్చింది. సో ఇంతకుముందు మనకు న్యూమరేటర్ వాల్యూ అంటే px ప్లస్ q ఈక్వల్స్ a ఆఫ్ d బై dx ఆఫ్ అని ఉన్న వాల్యూని మనం అనుకుంటే అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 2x ప్లస్ 5 ఈక్వల్స్ టు 1 ఇంటూ 2x మైనస్ 2 ప్లస్ b వాల్యూ 7 కాబట్టి ప్లస్ 7 రాస్తే దట్ ఇంప్లైస్ 2x మైనస్ 2 ప్లస్ 7 అవుతుంది. అంటే 2x ప్లస్ 5ని నువ్వు 2x మైనస్ 2 ప్లస్ 7 రాయొచ్చు. రాసిన తర్వాత నువ్వు దాన్ని ఇంటిగ్రేషన్ చేయాలమ్మా. ఓకేనా, నౌ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x ప్లస్ 5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 కదా dx దట్ ఈక్వల్స్ టు 2x ప్లస్ మైనస్ 2 ప్లస్ 7 న్యూమరేటర్ చేంజ్ చేసిన అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10. Now dx that equals to integration separable రాస్తున్నామా 2x minus 2 divided by under root of x square minus 2x plus 10 dx plus integration 7 by under root of x square minus 2x ప్లస్ 10 dx వికెటర్. ఓకేనా, సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు px మైనస్ q సపరేట్ అయిపోయింది. ఇక్కడ 1 బై మళ్ళీ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c వచ్చింది. సో ఇందులో మనకు ఇంకో మెథడ్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ మెథడ్లో ఈ ప్రాబ్లం చేసి అంటే దీనికి సపరేబుల్ చేస్తాం, దీనికి చేస్తాం కదా. సో దీన్ని వేసి మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. క్లియర్. సో దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x మైనస్ 2 బై దిస్ వన్ అంటే ఇదే ఫామ్లో ఉంది. అంటే దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా, ఓకే. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీని ఒక డెరివేటివ్ ఇది. కాబట్టి దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే దట్ ఈక్వల్స్ టు 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అని ఫామ్లో రాయొచ్చు మనం. ఓకేనా, సో రాస్తే మనకి ఏమొస్తుంది దట్ ఈక్వల్స్ టు 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదిగా మొత్తం ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10
plus 7 into integration of 1 by under root of x square minus 2x plus 10 dx. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాము. ఓకేనా. సో మళ్ళీ ఇందులో సపరేబుల్గా మళ్ళీ చేస్తుంది దీని యొక్క డెరివేషన్. సో ఇంటిగ్రేషన్. ఓకేనా. సో దీనికి ఇంటిగ్రేషన్ చేయాలంటే మళ్ళీ ఫ్రమ్ 2 వీ హ్యావ్ టు టేక్ దిస్ వన్ ఓన్లీ. ఓకే. సో నౌ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by under root of x square minus 2x plus 10 dx. ఓకేనా. సో నౌ దిస్ ఈక్వల్స్ టు, సో ఇది మనకు చేంజ్ చేసింది ఎలా ఉండాలంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్లోకి రావాలి కదా. అదే మన ఫార్ములా, రిడక్షన్ ఫార్ములా. సో రెడ్యూస్ ఫార్ములా, రెడ్యూస్ చేస్తాం, రిడక్షన్ కాదు రెడ్యూస్ ఇస్తున్నాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ఉందమ్మా. ప్లస్ 10 ఏం రాయొచ్చండి మనం 1 + 9 అని రాయొచ్చమ్మా. రాస్తే సో ఎలా ఉంటుంది ఇంటిగ్రేషన్ 1 by under root of x minus a square minus 2ab plus b square వచ్చిందంటే a minus b హోల్ స్క్వేర్ ఫామ్లోకి వచ్చింది. సో a minus b హోల్ స్క్వేర్ అంటే a minus x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇదంతా ఏందమ్మా, ఇది ఏమైంది 9 ఉంది కదా. సో 9 మనం ఏం రాయొచ్చు 3 స్క్వేర్ రాయొచ్చు. ఓకే. dx. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే అండర్ రూట్ ఆఫ్ 1 by under root of x square plus a square ఫామ్ వచ్చింది. 1 by under root of x square plus a square. ఓకేనా. సో నౌ సో ఇక్కడ మళ్ళీ ఫార్ములా రాస్తున్నా. దట్ ఇంప్లైస్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by under root of x square plus a square dx. x square plus a square dx ఈక్వల్స్ టు x square plus a square ఆర్ a square plus x square రెండిట్లో సేమ్ అయినా ఉంటామా. ఒకటే ఫార్ములా. a square minus x square ఉంటేనేమో సైన్ ఇన్వర్స్, a square plus x square ఉంటేమో సైన్ h ఇన్వర్స్. సో సైన్ h ఇన్వర్స్ x by a plus c. ఇది ఫార్ములా. ఓకేనా. అదైతుందా. ఇక్కడ x square minus a square minus x square ఉందనుకోండి సైన్ ఇన్వర్స్, a square plus x square ఉంది కాబట్టి సైన్ h ఇన్వర్స్. క్లియర్. ఇది గుర్తుంచు. క్లియర్. నెక్స్ట్ సపోజ్ x square minus a square ఉందనుకో కాస్ h ఇన్వర్స్ గంతిగా. ఓకేనా. a square minus x square ఉండొచ్చు, లేదంటే x square minus a square ఉండొచ్చు. x square minus a square ఉంటేనేమో కాస్ h ఇన్వర్స్, a square minus x square ఉంటేనేమో సైన్ ఇన్వర్స్. క్లియర్. రైట్. నౌ దట్ ఇంప్లైస్ వాట్ రైట్ నౌ దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమొస్తుందంటే సైన్ h ఇన్వర్స్ x అంటే ఏముంది x minus 1 by a అంటే 3 ప్లస్ c. ఇదమ్మా దీని యొక్క ఇంటిగ్రేషన్. ఇది అంటే ఇప్పుడు మళ్ళీ ఇది ఇంటిగ్రేషన్ని ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన టోటల్ సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకే. సో దట్ ఈస్ ది టోటల్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రమ్ 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x plus 5 by square root of x square minus 2x plus 10 dx is equals to 2 into under root of x square minus 2x plus 10 plus 7 into sin h inverse x minus 1 by 3 plus c. సో దిస్ ఈస్ ది ఆన్సర్ అమ్మా. సో ఇలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయాలి, సాల్వ్ చేసుకుంటే వెళ్ళాము. ఓకేనా. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం ఎవాల్యుయేట్ x plus 1 by x square plus 3x plus 12 dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x plus 1 by x square plus 3x plus 12 ఉంది కాబట్టి సో మళ్ళీ px plus క్యూబ్ ఫార్ములా ఉంది. సో x plus 1 ఈక్వల్స్ టు a ఇంటూ d by dx ఆఫ్ x square plus 3x plus 12 plus b we write now. Okay na. So x plus 1 as it is, d by dx of this one ఏమవుతుంది 2x plus 3 అవుతుందమ్మా. ఓకేనా. సో 2x plus 3 plus b. క్లియర్. సో నౌ x plus 1 as it is. Now 2ax to multiply plus 3a plus b we get here. Okay. Now comparing the coefficients. On comparing the coefficients,
Then what we get here? 1 equals to 2a. 1 equals to 2a only. Okay. Now that implies a equals to 1 by 2. A equals 1 by 2. Now 3a plus b is constant number. 3a plus b, 3a plus b equals to 1. So here a value 1 by 2 substitute. So 3 by 2 plus b equals to 1 we get here. That implies b equals to 1 minus 3 by 2, nothing but minus 2 minus 3 minus 1 by 2. Okay na? So now b equals to minus 1 by 2 వచ్చిందమ్మా. So a equals to 1 by 2, b equals to minus 1 by 2 we got here. Okay. Now substitute here. So what we get here? X plus 1 equals to 1 by 2 of 2x plus 3 minus 1 by 2 we get here. Okay. So this is the numerator value. Clear? So then మనం 1 అనుకుందాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం 1లో. Okay. So now integration of x plus 1 by x square plus 3x plus 12 dx equals to integration of 1 by 2 2x plus 3 by x square plus 3x plus 12 రాస్తున్నాము dx minus 1 by 2 integration minus 1 by 2 into 1 by 2 by x square plus 3x plus 12 dx అమ్మ. అంతే కదా, ఇది న్యూమరేటర్ రాస్తే ఈ వాల్యూ సపరేబుల్ చేస్తే ఇలా వస్తాము. ఓకేనా. సో ఇది ఆల్రెడీ మనకు 1 by 2 2x plus 3 by x square plus 3x plus 12 అమ్మ minus 1 by 2 1 by x square plus 3x plus 12 dx. Okay. So nothing but integration of f dash of x by f of x dx. అంటే ఏమవుతుంది మళ్ళీ log f of x plus c. ఇది ఫార్ములా f dash of x by f of x ఇది. ఓకేనా. సో మళ్ళీ ఇది మనకు సపరేబుల్ అయిపోయింది. దీనికి మళ్ళీ మనం a plus b హోల్ స్క్వేర్ ఫార్ములాకి మార్చి చేయాలి. ఓకేనా. సో దాన్ని వేసే కన్నా ముందు ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 1 by 2 log mod f of x అంటే ఏముంది, ఇదే కదా డినామినేటర్, x square plus 3x plus 12 minus 1 by 2 integration 1 by x square minus 3x plus 12 dx. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. లేదంటే ఇక్కడ కూడా సపరేబుల్ చేసుకుని డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు అమ్మా. దీన్ని కూడా కంటిన్యూషన్ అట్లే కంటిన్యూస్ రాసుకుంటూ రావచ్చు. ఓకేనా. సో నో నీడ్ టు రైట్ ఈక్వేషన్ నెంబర్ 2 అలా రాసుకుంటే అలాగే వేసుకుని వెళ్దాం. సో నౌ 1 by 2 log x square plus 3x plus 12 as it is minus 1 by 2 integration 1 by x square minus 2ab ఫార్ములా ఉండాలన్నమాట. 2ab లేదు కాబట్టి ఏం చేస్తాం మనం 2తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం, అప్పుడు b వచ్చేస్తుంది 2ab. b ఏమొచ్చింది 3 by 2 వచ్చింది. ఇక్కడ 12ని 3 by 2 రూపంలో రాయరాదు కాబట్టి మనం 3 by 2 హోల్ స్క్వేర్ని యాడ్ చేస్తాం. ఓకేనా. బీ స్క్వేర్ని యాడ్ చేస్తుంది, బీ కదా, బీ స్క్వేర్ యాడ్ చేస్తుంది. యాడ్ చేసినప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి 3 by 2 హోల్ స్క్వేర్ ప్లస్ 12 యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. ఓకేనా. ప్లస్ 12. క్లియర్. నౌ 1 by 2 log mod x square plus 3x plus 12 as it is minus 1 by 2 integration 1 by a plus b whole a minus b whole square ఇది కూడా మళ్ళీ x minus 3 by 2 whole square. ఇక్కడ మైనస్ 9 by 4 వస్తుంది ప్లస్ 12 కదా. 3 స్క్వేర్ 9, 4 2 స్క్వేర్ అంటే 4. ఓకేనా. సో 12 4 48 minus 9 అంటే 39. ఓకేనా. సో వి గెట్ 39 రైట్. 1 by 2
log mod x square plus 3x plus 12 minus 1 by 2 1 by integration 1 by x minus 3 by 2 whole square as it is. So what we get here? 12 4 is a 48, 48 minus 9 అవుతుంది 39 అవుతుంది. So plus 39 by 4 we get here, 39 by 4. Okay, so now this can written also, now we write here 1 by 2 log mod x square plus 3x plus 12 minus 1 by 2 integration 1 by x minus 3 by 2 whole square plus root 39 by 2 whole square రాయొచ్చు ఇలా. అంటే ఇప్పుడు a square minus a square plus x square ఫార్ములాకి వచ్చేసింది. a square plus x square ఫార్మ్ ఏంటది? a square plus x square tan inverse x by a, 1 by a into tan inverse x by a. ఓకేనా? సో అది రాస్తే అదేంటిది 1 by 2 డైరెక్ట్ రాస్తున్నాము. 1 by 2 log mod x square plus 3x plus 12 minus 1 by 2 into 1 by a అంటే ఎంత? ఇది ఏమో a square root 39 by 2 root 39 by 2 tan inverse x by a, x అంటే ఏంది? x minus 3 by 2 by root 39 by 2 plus c. ఇక్కడతో ఇంటిగ్రేషన్ అయిపోయిందమ్మా. సో దీన్ని సింప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇక. ఓకే, సో సింప్లై చేసే ముందు ఇక ఈ టూ క్యాన్సిల్ చేయొచ్చు. సో 1 by 2 log x square plus 3x plus 12 minus 1 by root 39 tan inverse of 2 into x 2x minus 3 by 2 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. బై రూట్ 39 ప్లస్ సి వి గెట్ హియర్. ఓకేనా? సో 2x minus 3 by root 39 plus సి వి గెట్ హియర్. ఇక్కడ సింపుల్గా వేస్తాయి. ఇది ఆన్సర్ అమ్మా. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x minus 2 into under root of 2x square plus 2x square minus x plus 1 dx ఉందమ్మా. సో ఇది కూడా మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x minus 2 అంటే px plus q ఫార్ములానే. సో మనకు 3x minus 2 కెన్ రిటన్ ఆల్సో a into d by dx of 2x square minus x plus 1 ఇది తీసుకోవాలమ్మా. ఓకే, ప్లస్ b. So now 3x minus 2 as it is, that equals to a into d by dx of this one ఏమవుతాము అంటే 2x square యొక్క డెరివేటివ్ 4x అవుతుంది మైనస్ x యొక్క డెరివేటివ్ 1 అవుతుంది. కాన్స్టెంట్ 0 ఒకటి నో నీడ్ టు రైట్, ప్లస్ b యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. సో ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకే, నౌ 3x minus 2 ఈక్వల్స్ టు a ఇంటూ 4x అంటే 4ax అవుతుంది మైనస్ a ఇంటూ 1 అంటే a అవుతుంది ప్లస్ b యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. సో ఆన్ కంపేరింగ్ ది కోఎఫిషియంట్స్ దెన్ వాట్ వి గెట్ హియర్ 3 ఈక్వల్స్ టు 4a కదా. త్రీ ఈక్వల్స్ టు 4a, దట్ ఇంప్లైస్ a ఈక్వల్స్ టు 3/4. ఓకే, నెక్స్ట్ మైనస్ a ప్లస్ b, ఉంది. మైనస్ a ప్లస్ b ఈక్వల్స్ టు -2. మైనస్ a అంటే ఏ వాల్యూ ఉంటుంది? 3/4 మైనస్ 3/4 ప్లస్ b ఈక్వల్స్ టు -2 వి గెట్ హియర్. దట్ ఇంప్లైస్ b ఈక్వల్స్ టు -2 ప్లస్ 3/4, నథింగ్ బట్ 4 2 8, -8 ప్లస్ 3 అంటే -5/4 వి గెట్ హియర్. అంతేనా? సో ఈ b ఈక్వల్స్ టు -5/4 వచ్చిందమ్మా. ఓకే, నౌ ఫ్రమ్ వన్ ఫస్ట్ ఈక్వేషన్ 3x minus 2 ఈక్వల్స్ టు
3/4 into 4x minus 1 minus 5/4 we get అంటే న్యూమరేటర్ని అంటే px ప్లస్ క్యూని ఇలా రాసినాము. రాస్తే మనకు ఇంటిగ్రేషన్ ఎలా వస్తుంది అంటే సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x minus 2 into under root of 2x square minus x plus 1 dx is equals to integration of 3/4 of 4x minus 1 minus 5/4 రాస్తున్నామా. ఓకేనా, ఈ 3x minus 2 ప్లేస్లో ఇంటూ 2x square square root of 2x square minus x plus 1 dx as it is. Okay, so now that equals to 3/4 integration 4x minus 1 into under root of 2x square minus x plus 1 dx అవుతుంది minus integration. సో 5/4 ముందు రాస్తే సో 5/4 into 2x square minus x plus 1 dx అమ్మా. ఓకేనా, సో ఇక్కడ మనకు మళ్ళీ ఒక ఫార్ములా వస్తాం ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x root f of x dx ఈక్వల్స్ టు ఇది f dash of x root f of x ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే 2/3 f of x whole power of 3/2 రాయొచ్చమ్మా. ఓకే, అది ఎలా వస్తుందంటే ఇక్కడ రూట్ ఎక్స్ ఉంది కాబట్టి రూట్ ఎక్స్కి అంటే హోల్ పవర్ 1/2 1/2 ప్లస్ 1 3/2 అవుతుంది, అంటే 3/2 అవుతుంది పైన. డినామినేటర్ 3/2 వస్తుంది, మరి 3/2 పైకి తీసుకెళ్తే 2/3 వస్తుంది అట్లా. ఓకే, ఇది ఫార్ములా అమ్మా. ఓకేనా, సో నౌ దెన్ ఆఫ్టర్ రిమైనింగ్ ఇది మళ్ళీ సపరేబుల్ చేయాలి కదా, సపరేబుల్ చేసి చేయాలి. ఓకేనా, సో అది ఎలాగంటే దీన్ని కంటిన్యూషన్ చేసుకుని వెళ్దాం. సో 3/4 యాజ్ ఇట్ ఈస్ ఇంటూ 2/3 f of x అనేది 2x square minus x plus 1 whole power of 3/2 plus plus into minus 5/4 integration of square root of 2x square minus x plus 1 ఉందమ్మా. ఇక్కడ x square కోఎఫిషియంట్ని కామన్ తీస్తే 2 of x square minus 1/2 x plus 1/2 dx we get here. Okay na, so now 2 1s are 2 2s are 3 get cancel. So 1/2 of 2x square minus x plus 1 whole power of 3/2 as it is minus 5√2/4 integration under root of x square minus దీన్ని ఏమైనా రాయొచ్చు అంటే 2 into 1/4 అని రాయొచ్చమ్మా. ఓకే, 2 into 1/4 ఇంటూ ఎక్స్ అంటే 2ab ఫార్ములా వస్తుంది, ఎందుకంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఆర్ a మైనస్ b హోల్ స్క్వేర్ రావాలి కాబట్టి 2ab, b అంటే మళ్ళీ b స్క్వేర్ రావాలి ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ యాడ్ చేస్తున్నా ప్లస్ 1/2 యాజ్ ఇట్ ఈస్. సో ఇలా చేయాలమ్మా. ఓకేనా, సో నౌ 1/2 2x square minus x plus 1 whole power of 3/2 as it is. Okay, now minus 5√2/4 as it is integration of so under root of a square minus 2ab plus b square అంటే a minus b whole square. So a minus b whole square x minus 1/4 whole square we get here. Okay, so now minus 1/4 whole square into 1/16 plus 1/2 dx we get here. Okay na, so now 1/2 of 2x square minus x plus 1 whole power of 3/2 minus this can it also 5/2/4 as it is. So then after root of x minus 1/4 whole square, so take LCM we get here 16. So 16 minus 16, okay, so minus 1
-1 ప్లస్ 8 2 8 కాబట్టి అంటే -1 ప్లస్ 8 ప్లస్ 7 సారీ ప్లస్ 7 ఓకే ప్లస్ 7 క్లియర్. Now 1/2 of 2x square minus x plus 1 whole power of 3/2 minus 5√2/4 integration of under root of x minus 1/4 whole square plus 7/4 root 7/4 whole square అమ్మ root 7/4 whole square రాస్తున్నాం. ఇది మనకి ఏ ఫార్ములా వచ్చి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ x square plus a square dx అమ్మ. x square plus a square dx అంటే a square plus x square అనమాట. a square plus x square అంటే a square plus x square x square minus x square a square ఉంటేనేమో cos h inverse x square plus a square ఉంది కాబట్టి sin h inverse అంటే ఏంది x/2 అండర్ రూట్ ఆఫ్ x square plus a square as it is plus a square by 2 sin h inverse x/a plus c. ఓకేనా, ఇది ఫార్ములా. ఓకేనా, సో నౌ వి కెన్ సబ్స్టిట్యూట్ దట్ వన్. ఫార్ములాస్లో రాస్తే 1/2 2x square minus x plus 1 whole power of 3/2 minus 5√2/4 into x/2. x అనేది x minus 1/4/2 ఇది x. ఓకే, నెక్స్ట్ ప్లస్ a square by ఇంటూ అండర్ రూట్ ఆఫ్ x square plus a square ఇదే కదా. దీన్ని సింప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటి ఓకే. నౌ we get here x minus 1/4 whole square minus root 7/4 plus root 7/4 whole square as it is plus a square by 2. a square అంటే ఏంది మళ్ళీ 7/16 కదా. a square by 4 అంటే a square అంటే 7/16/2 sin h inverse of x/a అంటే x minus 1/4/a. Now 1/2 of 2x square minus x plus 1 whole power of 3/2 minus సో 2 కామన్ 2 కామన్ చేయొచ్చు, స్క్వేర్ రూట్ వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి 5√2/4 into 2 8 అవుతుందమ్మా. x minus 1/4 into square root of x minus 1/4 whole square plus 7/16 plus 7/16 sin h inverse of 4x minus 1/√7 plus c. We get here. So this is the answer, amma. Okay. Evaluate integration of square root of 5 minus x by x minus 2 dx on open interval 2, 5. And second problem, integration of under root of 1 plus x by 1 minus x dx on -1, 1 ఇచ్చిందమ్మా. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే డినామినేటర్లో x minus 2 ఉంది, న్యూమినేటర్లో 5 minus x ఉందాము. సో ఇక్కడ 1 plus x అనేది న్యూమినేటర్లో ఉంది. సో న్యూమినేటర్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూతోని మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలమ్మా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్క్వేర్ రూట్ లోపల a/b ఫామ్లో ఉన్నప్పుడు ఏతో మల్టిప్లై చేయాలి, న్యూమినేటర్తో మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. ఓకేనా.
So now we get here integration of under root of 5 minus x into 5 minus x divided by x minus 2 into 5 minus x dx. Okay, so now what we get here, integration of 5 minus x whole square root kill బయటకు వచ్చేస్తే 5 minus x by under root of 5x x into 5x minus x square minus 10 plus 2x we get here, and then multiply this. So now integration of integration of 5 minus x by under root of 5 minus 5 plus 2x అంటే 7x అవుతుంది. 7x minus x square minus 10 dx వచ్చిందమ్మా. ఇప్పుడు మనకు px minus px plus q by square root of a square plus bx plus c రూపంలోకి వచ్చేసిందమ్మా. సో మళ్ళీ మనం న్యూమరేటర్ని చేంజ్ చేయాలి. ఓకే, సో న్యూమరేటర్ని ఎలా చేంజ్ చేయాలి? 5 minus x equals to a into d by dx of 7x minus x square minus 10 plus b. Okay, so now 5 minus x equals to a into d by dx of this one. d by dx of this one ఏమవుతుంది? d by dx of 7x అంటే 7 అవుతుంది, మైనస్ 2x అవుతుంది, x square యొక్క డిఫరెన్షియేషన్. సో ప్లస్ b యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. సో 10కి మళ్ళీ 0 అయిపోతుంది కాబట్టి. సో నౌ 5 minus x equals to 7a minus 2ax plus b. So on comparing the coefficients, now this is equation 1 అనుకున్నాము. On comparing the coefficients, so what we get here? minus 1 equals to x coefficient minus 1 కదా, minus 1 equals to ఇక్కడ x coefficient minus 2a ఉంది అంటే ఏమైతే minus 2a. clear? So what we get here? a equals to 1 by 2. a equals to 1 by 2 we get here. So next 5 కాన్స్టెంట్ ఉందమ్మా. ఈ పక్క కాన్స్టెంట్ 7a ఉంది ప్లస్ b ఉంది, 7a ప్లస్ b. సో a వాల్యూ 1 by 2 సబ్స్టిట్యూట్ చేస్తే 7 into 1 by 2 plus b. okay, so b equals what we get here? b equals to 5 minus 7 by 2 అంటే 3 by 2 అవుతుంది. 5 2s are 10, 10 minus 7 3 by 2. so that implies b value 3 by 2. okay, so b equals 3 by 2 we got here. so a equals to 7 by 2, so a equals 1 by 2, b equals 3 by 2 we got here. okay, so now we substitute equation number 1. so what we get here? 5 minus x equals to 1 by 2 of 7 minus 2x plus 3 by 2 we get here. okay, so this is the numerator value. so now we take here integration of under root of 5 minus x by x minus 2 dx equals to integration of 1 by 2 of 7 minus 2x 7 minus 2x plus 3 by 2 by square root of 5 minus 7x minus x square minus 10 dx ఇలా వచ్చింది. ఓకేనా? సో నౌ దట్ ఈక్వల్స్ టు 1 by 2 సపరేబుల్ చేస్తున్నా దీనికి ఇంటిగ్రేషన్ 7 minus 2x by under root of 7x minus x square minus 10 dx we get here plus 3 by 2 integration 1 by under root of 7x minus x square minus 10 dx. సో ఇప్పుడు మళ్ళీ సపరేబుల్ అయిపోయిందమ్మా. సపరేబుల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? మళ్ళీ దీనికి సపరేబుల్ వచ్చేస్తుంది, ఎందుకంటే f dash of x by root f of x అంటే 2 root x అవుతుంది. క్లియర్? సో 1 by 2 into 2 root 7x minus x square minus 10
ప్లస్ 3/2 ఇంటిగ్రేషన్ 1/7x minus x square minus 10 dx అమ్మ. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ నెంబర్ 2లో ఈ వాల్యూని సింప్లై చేసి దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. సో అది ఎలా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/7x minus x square minus 10 dx ఈక్వల్స్ టు 1/√, సో మైనస్ కామన్ తీస్తే x స్క్వేర్ ఉంటుందమ్మా, మైనస్ 2 into 7/2x ప్లస్ 7/2 హోల్ స్క్వేర్ మైనస్ 7/2 హోల్ స్క్వేర్ ప్లస్ 10 we get here. ఓకేనా, సో ఎంత ఎలా రాసినామంటే, సో అబ్జర్వ్ అయ్యండి, ఇక్కడ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రూపంలో ఉన్న క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇచ్చినాము. సో దీన్ని మనం ఏం చేయాలి, a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలోకి మార్చాలి. అంటే ఇప్పుడు ఏంది, x స్క్వేర్ ఉంది, మైనస్ కామన్ ఇస్తే x స్క్వేర్ అవుతుంది, ఇక్కడ మైనస్ వస్తుందమ్మా, కానీ ఇక్కడ 2ab ఉండాలి. 2 into 7/2 రాస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోయినా కానీ మైనస్ 7x యాక్సిస్ ఉంటుంది, కాబట్టి 2 into 7/2 వచ్చింది. b వాల్యూ 7/2 వచ్చేసింది, ఇట్లా వస్తుంది. అప్పుడు మనం b స్క్వేర్తో యాడ్ చేయాలి, సెపరేట్ చేయాలి. చేసిన తర్వాత మైనస్ కామన్ వచ్చింది కాబట్టి -10 కాస్త +10 అవుతుంది. ఓకే, సో ఇలా రాసిన తర్వాత దీన్ని సింప్లై చేసుకుంటూ రావాలి. క్లియర్? సో దట్ ఈక్వల్స్ టు 1/√, మైనస్ ఆఫ్ ఇదంతా ఏమైందంటే x - 7/2 హోల్ స్క్వేర్ అవుతాము. x - 7/2 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 49/2 2 స్క్వేర్ 4 అవుతుంది, అంతే కదమ్మా. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, -10 అవుతుంది అమ్మా. ఓకే, సో దట్ ఈక్వల్స్ టు 1/√, x - 7/2 హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్, ప్లస్ 49 - 40/4 అంటే 49 - 40 అంటే 9/4 అవుతుందమ్మా. 9/4 దట్ ఈక్వల్స్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ యాజ్ ఇట్ ఈస్ dx ఇంటిగ్రేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ minus of x - 7/2 whole square plus 3/2 whole square dx we read now. Okay, so that equals to integration of 1/√, 3/2 whole square minus x - 7/2 whole square dx వచ్చిందమ్మా. సో ఇది ఏ ఫార్ములాకి వచ్చిందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√, a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dx వచ్చింది. అంటే ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ c. ఓకే, సో సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ c అంటే ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ c అంటే x బదులు x - 7/2 ఉంది, a బదులు 3/2 ఉంది. ఓకే, సో సైన్ ఇన్వర్స్ x - 7/2 బై 3/2. ఓకే, సో దీని యొక్క ఇంటిగ్రేషన్ ఇది మనం సబ్ చేస్తే ఈక్వేషన్లో. సో నౌ ఇంటిగ్రేషన్ ఆఫ్ 5 - x బై x - 2 dx ఈక్వల్స్ టు, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 7x minus x square minus 10 we get here, 7x minus x square minus 10 plus 3/2 into sin inverse x minus 7/2 by 3/2 అవుతాము plus c. Okay, so this can written also under root of 7x minus x square minus 10 plus 3/2 sin inverse 2x minus 7 by 3 we get here. Okay, plus c. So this is the answer amma. Okay na, this is the answer. Clear? Right, next question, integration of under root of 1 plus x by 1 minus x dx amma. So దీన్ని మనం ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 plus x into 1 plus x
మల్టిప్లై చేస్తున్నాం, డివైడ్ చేస్తున్నాము. ఓకేనా, ఎలాంటి మార్పు ఉన్నది. ఓకే, సో దట్ ఈక్వల్స్ టు ఎయిట్ నౌ. సో 1 + x బయటకు వచ్చేస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - x 1 + x ఏమైతే 1 - x² అవుతాము dx. ఓకేనా, సో 1 + x డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - x² dx వచ్చిందమ్మా. ఇప్పుడు మనకు న్యూమరేటర్ 1 + x ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు మనం, a ఇంటూ d/dx ఆఫ్ 1 - x² ప్లస్ b. సో దట్ ఇంప్లైస్ వాట్ వి గెట్ హియర్, a ఇంటూ d/dx ఆఫ్ 1 0 అవుతుంది, x² -2x అవుతుంది, ప్లస్ b అవుతుంది. ఓకేనా, సో కోఎఫిషియంట్స్ ని కంపేర్ చేస్తే అండ్ కంపేరింగ్ ది కోఎఫిషియంట్స్, సో వాట్ వి గెట్ హియర్, దట్ ఇంప్లైస్ 1 ఈక్వల్స్ టు -2a వి గెట్ హియర్ x కోఎఫిషియంట్, b ఈక్వల్స్ టు 1 అమ్మా. ఓకేనా, b ఈక్వల్స్ టు 1, దట్ ఇంప్లైస్ a ఈక్వల్స్ టు -1/2, b ఈక్వల్స్ టు 1 వి గెట్ హియర్ అమ్మా. ఓకేనా, సో వి సబ్స్టిట్యూట్ దట్ వాల్యూస్. 1 + x ఈక్వల్స్ టు వాట్ వి గెట్ హియర్, 1 + x ఈక్వల్స్ టు -1/2 of -2x plus 1. Okay, so what we get here, we write now directly. So integration of under root of 1 + x by 1 - x dx equals to, so integration of -1/2 of -2x plus 1 by under root of 1 - x² dx that equals to, so separable చేస్తే -1/2 integration -2 by 2x by under root of 1 - x² we get here dx plus integration 1 by under root of 1 - x² dx. Okay na, so what we get here, that equals to -1/2. So f dash of x by root f of x, అంటే 2 root f of x, 2 root 1 - x² plus the direct form integration of 1 by under root of 1 - x², అంటే a² - x², అంటే మళ్ళీ ఏమవుతుంది, sin inverse x by a, sin inverse x plus c. So 2 get cancel amma, that equals to sin inverse x minus under root of 1 - x² plus c we get here. Okay, so this is the answer amma.